నువ్వు రాయాలి కదా. అయ్యా నువ్వు ఇచ్చినటువంటి ఏ పథకానికి ఆకర్షితులేదు చెప్పాలి. ఆయన ఏం పథకం ఇచ్చాడో చెప్పాలి. అయ్యా నెంబర్ 1 నువ్వు ఆడబిడ్డ నిధి ఇచ్చావా, ఆకర్షితులయ్యారా చెప్పాలి. ఆడబిడ్డ నిధి ఇచ్చాను, ఆకర్షితులు. నెంబర్ 2 నిరుద్యోగ వృత్తి ఎంత 3000 రూపాయలు ఇచ్చావా, ఎంతమంది ఆకర్షితులయ్యారు. నెంబర్ 3 ఉచిత బస్సు వేస్తానన్నావు, పోతా ఉందా. మామూలుగా మొన్న దసరా అంటివి, మన సంక్రాంతి అంటివి, మళ్ళీ ఇప్పుడు ఉగాది అంటుంటివి పోతా ఉంది. ఉచిత బస్సు ఏమైనా ఇచ్చావా, దాని మీద ఎంతమంది ఆకర్షితులయ్యారు. రా 4వ పాయింట్కి రా. 4వ పాయింట్ వచ్చేటప్పటికి ఇది రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా ఎంతమందికి ఇచ్చావు, దానికి ఎంతమంది ఇచ్చారు టిక్కొట్టు. దళిక వందనం నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఎంతమందికి ఇచ్చావు 15,000, ఎంతమంది ఆకర్షితులయ్యారు దానికి టిక్కొట్టు. 5 6వ దగ్గరికి వచ్చినప్పటికి గ్యాస్ సిలిండర్లు దుర్మార్గుగా 3 సిలిండర్లు ఇస్తారు, 1 సిలిండర్ కొట్టినటువంటి వాళ్ళు ఎంతమంది నిన్ను ఆకర్షితులయ్యారంటే, ఆకర్షితులయ్యేటువంటి వాళ్ళు 1% కూడా ఉంటారు, కానీ నారాయణని దూషించే వాళ్ళు 100% ఉంటారు. కాబట్టి అయ్యా ఏ పథకం ఇస్తే నీకు ఆకర్షించారు, నువ్వు మెడికల్ కాలేజ్ ఇచ్చే డబ్బు పథకం తప్ప పంపిణీ తప్ప అనేది అడగాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన పథకాలకు ఆకర్షిస్తారు. అసలు నారాయణకి ఏం పథకాలు చెప్పారు గుర్తుంటే కదా. నారాయణ 50 సూపర్ సిక్స్ పెట్టినప్పుడు లేడు కదా. ఇక్కడ ఏమన్నా వ్యాపారం చేసుకుంటాడు, విద్యారంగం వ్యాపారం. అందుకని నారాయణ పాపం పథకాలకు తేడా తెలియదు. నారాయణ 4,000 రూపాయలు ఇచ్చేదే పథకం అమ్ముకుంటున్నాడు పెన్షన్. నారాయణకి పథకాలు తెలియదు. అందుకని పాపం నారాయణ గురించి ఎందుకు మాట్లాడు. నారాయణ ఏదో అన్నప్పుడు పాపం చూసుకుంటుంది. ఏం తెలిసి నారాయణ రాజకీయాలు, ఏమి తెలిసి నారాయణకి సూపర్ సిక్స్లు, ఏమి తెలిసి నారాయణకి ప్రజాబలము, ఏమి తెలిసి నారాయణకి సంబంధించినటువంటి దాంట్లో ఆయన వ్యూహకర్త. కాబట్టి ఆయన ఏదన్నా వ్యాపారం చేయగలడు, దానిలో సంపాదించగలడు తప్ప మీరు అడగాల్సింది ఇది. అయ్యా నువ్వు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కూడా నువ్వు చెప్పిన సంక్షేమ పథకాలలో ఏ సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఆకర్షించారయ్యా మీ నాయకుడు చెప్పినట్టుగా అడిగితే బాగుంటుంది. నిన్ననే ముఖ్యమంత్రి మీటింగ్లోనే పిల్లలు బయట గారు ఏమైనా నువ్వు విద్యను ప్రైవేటీకరణ చేస్తున్నావు అని చెప్పి సిగ్గుగా ఉందా మాట్లాడడానికి. అది మీ రియాక్షన్, జనాలు మీకు ఉండేటువంటి పద్ధతి. కాబట్టి నారాయణకి కొనుగోలుకి ప్రజా బలానికి తేడా తెలియదు పాపం. ఓట్లు వేసుకున్న తర్వాత కొనుక్కుంటే సరిపోతుంది, రెడీమేడ్ అతను ఆన్లైన్లో ఆర్డర్ చేసేవాడు. అందుకని చెప్పి అతనికి తెలియక పాపం పక్కన సంక్షేమ పథకాలకి ఈయన చూసి ఈయన ఆకర్షించారంట అందరూ. ఈయన ఎందుకు ఆకర్షిస్తారు, ఎందుకంటే డబ్బు ఉంది కాబట్టి ఆకర్షిస్తారు. సింపుల్ కదా. మనము ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఈయన ఒక పక్క ఆయన ఒక పక్క ఇద్దరు పాత్రలలో వేరే తాళ్ళని వేసేవాడు. పడా పడా అని చెప్పి తాళ్ళు వేసుకొని కొట్టుకుంటున్నాడు, సౌండ్ వచ్చేది దెబ్బలేదు దగ్గర. పవన్ కళ్యాణ్ ఒక పక్క, చంద్రబాబు ఒక పక్క. పాపం వీడు ఏమీ లేకపోయినా, సౌండ్ తప్ప ఏమీ లేకపోయినా, వీళ్ళిద్దరు సౌండ్ ఎక్కువ ఉంది కానీ జనానికి వచ్చినటువంటిది ఏమి లబ్ధి లేకపోయి. కాబట్టి మీరు చెప్పినటువంటి దాంట్లో Gracias.